హాయ్ అండి అందరికీ. వన్ మోర్ మినీ వ్లాగ్. నేను ఇంట్లోనైతే కూరగాయలను ఇలా అయితే పెట్టుకుంటానండి. కొన్ని టిప్స్ అయితే మీకోసం చెప్తాను. పచ్చిమిర్చిని అయితే ఇలా తొడిమెలు తీసుకొని మొత్తం అన్నీ ఒక కవర్లో వేసుకొని పెట్టుకుంటేనైతే 15 డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయండి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేకున్నా కానీ కవర్లో పోసి పెట్టుకుంటే వారం వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా బెండకాయలు అయితే తొందరగా ముదిరిపోతుంటాయి కదా, వాటిని అయితే ఇలా లాస్ట్కు తొడిమెలు తీసేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే అవైతే కొంచెం తొందరగా అయితే ముదురు పారవండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ముదిరిపోతాయి, అందుకే ఇలా తీసి పెట్టుకుంటేనైతే ముదిరిపోవండి. ఇవన్నీ చాలామందికి తెలిసే ఉంటాయండి, కానీ కొంతమందికి ఎవరికైనా తెలియదు కదా, వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుందని పెడుతున్నానండి అంతే. ఇంకా ములక్కాయలను అయితే చివరకు కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటి తొక్క తీసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటేనైతే 15 డేస్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి అంతే. చాలామందికి తెలిసే ఉంటాయి కానీ వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే ఇంట్లో ఇవైతే టిప్స్ పాటిస్తాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే, బాయ్ బాయ్.